నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ నందు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ నేషనల్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఎడపల్లి మండల చైర్మన్ గా మంగళపాటి లింగంని నియమించి సౌత్ ఇండియా చైర్మన్ డాక్టర్ గంప హన్మగౌడ్ మరియు స్టేట్ డైరెక్టర్ మల్లెపు నారాయణ చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. అదేవిధంగా సంస్థ నాయకులు మాట్లాడుతూ జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన నూతన న్యాయ చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని, ఈ సంస్థ ద్వారా గ్రామాలలో పట్టణాలలో ప్రభుత్వ పథకాల ద్వారా చేపట్టిన ఆచరణకు నోచుకొని నిర్వీర్యం అయిన పనులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎన్నో అభివృద్ధి పనులు చేయించామని, అదేవిధంగా బాల కార్మికులు, పర్యావరణం, భ్రూణ హత్యలు, పాఠశాలలు, విద్యార్థుల వసతి గృహాలు మరియు పలు విషయాలపై సమస్యలను తమ సంస్థ నాయకులు పరిగణలోకి తీసుకుని ఉన్నత నాయకుల దృష్టికి తీసుకువెళ్లి ఎల్లప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా చైర్మన్ డాక్టర్ గంప హన్మగౌడ్, స్టేట్ డైరెక్టర్ మల్లెపు నారాయణ, సాయిలు, సుభాష్, బోధన్ నియోజకవర్గ చైర్మన్, జిల్లా ప్రెసిడెంట్ రాజేందర్, జిల్లా సెక్రటరీ ప్రసాద్, జీవన్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా పెట్టాల్సిందే అన్న, ఎందుకంటే నువ్వు అక్కడ మంచి చేస్తున్నావు వాళ్ళకి తెలుస్తుంటుంది, మనకు తెలుస్తుంటుంది. ప్రెస్ మీట్ పెట్టుకుంటాం, పెట్టిన తర్వాత నువ్వే ప్రోగ్రామ్ చేసినా వాళ్ళతో మర్యాద ఉంటూ నీ ప్రోగ్రామ్స్ కూడా 10 మందిలో ఒకరు వేసినా సరిపోతాం. మనకు దాన్ని మనం మీడియాలో ఇది చేసుకుంటాం అని చెప్పి ఇది చేయడం జరిగింది. సరే సార్ మీరు అన్నట్లు పెట్టుకుందామని అన్నారు. ఈరోజు ఈ ఎడపల్లి మండల చైర్మన్గా లింగం గారిని ఎంపిక చేయడం జరుగుతుంది. కావున ఇప్పుడు ఆయనకు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, ఇది నెల్సన్ మండేలా గారు స్థాపించిన సంస్థ. ఇది మొత్తం ప్రపంచ దేశాలు ఆమోదించడానికి వరల్డ్ వైడ్ ఆమోదించారు. అయితే ప్రతి కంట్రీ లోపల ఈ సంస్థను ఎక్కడైతే రాజ్యాంగ విరుద్ధంగా ఏ పనులు అయితే జరుగుతాయో ప్రతి దాన్ని ప్రశ్నించడానికి ఇక్కడ ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఒకటే అని కాదు, ఏదైనా సామాజికమైన సమస్యలు ఏది వచ్చినా మనోళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయి దాన్ని పరిష్కరించే వరకు పోరాటం చేస్తారు. ఇక అది వ్యక్తిగతమైన వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఇది ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అన్నిట్లో అంతో ఎంతో తప్పులు జరుగుతున్నాయి. ఉదాహరణకి ఒక హాస్టల్కి వెళ్ళినాం, మెనూ ప్రకారం ఎక్కడా తిండి ఉంటుంది. చూడండి, ఒక గవర్నమెంట్ హాస్టలే కాదు, ప్రైవేట్ హాస్టల్ కూడా వాళ్ళు చెప్పిన తిండి పెట్టారు. ఎందరో పిల్లలు అయితే సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ లీడర్ అయినటువంటి మరి చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి యొక్క ఆదేశాల అనుసారము మంగళపాటి లింగం అనే నాకు ఈ యొక్క నియామక పత్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఆయన యొక్క కోరిక మేరకు దీన్ని ఎలాంటి అపేక్ష లేకుండా సరైన పద్ధతిలో వాళ్ళు ఏదైతే ఆదేశానుసారం ఏదైతే ఇచ్చారో వాళ్ళ యొక్క ఆదేశానుసారం సరైన పద్ధతిలో దీన్ని వినియోగించుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుంది నా వంతుగా. అయితే ఈ అవకాశానికి నాకు సహకరించినటువంటి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి చైర్మన్ అయినటువంటి డాక్టర్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.